ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ మోనిక. గాజాలో కాల్పుల విరమణ జరిగింది. ఇదొక చారిత్రాత్మక పరిణామంగా చెప్పొచ్చు. అదేంటి అంటే ఇజ్రాయిల్, హమాస్. సో ఈ రెండిటి మధ్య చాలా సుదీర్ఘంగా సాగిన యుద్ధమే గాజా వార్. ఈ గాజా వార్ ముగిసే దిశగా ఒక చారిత్రక పరిణామం ఒకటి జరిగింది, చోటు చేసుకుంది. అదేంటి అంటే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతోనే ఈ ఒప్పందం కుదిరినట్టుగా చెప్తున్నారు. పీస్ డీల్ అనొచ్చు దీన్ని. సో ఫస్ట్ దశలో విజయవంతం అయిపోయింది. గాజాలో కాల్పుల విరమణతో పాటు బందీలు, ఖైదీల మార్పిడి అనేది పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఈ యుద్ధానికి మూలం ఏంటి అని ఒకసారి మనం చూస్తే 2023 అక్టోబర్ 7 ఒక భీకర యుద్ధానికి ప్రధాన కారణం. అక్టోబర్ 7, 2023న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ మీద చేసిన అనూహ్యమైన దాడి. ఈ సర్ప్రైజ్ అటాకే దీనికి కారణం. ఫస్ట్ పాయింట్, అసలు భారీ నష్టం జరిగింది. అయితే ఈ దాడిలో సుమారుగా 1200 మంది ఇజ్రాయలీలు, అక్కడ పౌరులు మరణించారు. సెకండ్ పాయింట్, అక్కడున్న బందీల్ని పట్టుకోవడం. హమాస్ దాదాపు 251 మందిని బందీలుగా పట్టుకుని గాజాకు తరలించింది. ఇక థర్డ్ పాయింట్, ఇజ్రాయెల్ ప్రతిస్పందన ఎలా ఉందంటే దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఆపరేషన్ స్వర్డ్ ఆఫ్ ఐరన్ అనే ఒక పేరు పెట్టి గాజా మీద భారీగా సైనిక దాడులు, మొత్తం మాసివ్, చాలా మంది మిలిటెంట్స్ అందరూ వెళ్ళి దాడి మొదలుపెట్టారు. ఇక తర్వాత పాయింట్ చూస్తే మానవతా సంక్షోభం జరిగింది. ఇజ్రాయెల్ దాడుల్లో 67,000 మందికి పైగా పాలస్తీనా పౌరులు మరణించినట్లు హమాస్ ఆధీనంలో ఉన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం తెలుస్తోంది, ఒక అంచనాగా ఉంది. ఇక గాజా నగరాలు ధ్వంసమైపోయాయి. ఆహారం, వైద్యం అన్ని కొరతతో మానవతా సంక్షోభం, దీన్ని హ్యుమానిటేరియన్ క్రైసిస్ అనేది చెప్తారు, అలా తలెత్తింది. తర్వాత పాయింట్ చూస్తే ట్రంప్ చొరవ. ఫస్ట్ దశలో శాంతి ఒప్పందం జరిగింది. అంతకుముందు జరిగిన కాల్పుల విరమణ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి. ఎప్పుడైతే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంటర్ అయ్యారో ఖతార్, ఈజిప్ట్ దేశాల మధ్యవర్తిత్వంలో ఒక 20 పాయింట్లతో కూడిన శాంతి ప్రణాళికని రూపొందించడం జరిగింది. దీని మొదటి దశకు ఇజ్రాయెల్ ఇంకా హమాస్ ఈ రెండు ఫస్ట్ అయితే అంగీకరించాయి. ముందుగా సీజ్ ఫైర్, కాల్పుల విరమణ గురించి ట్రంప్ ప్లాన్కి ఇజ్రాయెల్ క్యాబినెట్ ఆమోదం తెలపగానే గాజాలో కాల్పుల విరమణ అనేది మొదలైపోయింది. నెక్స్ట్ పాయింట్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ ఒప్పందాన్ని స్వాగతించడం జరిగింది. ఇంకా తర్వాత సైనిక దౌత్య ఒత్తిళ్ల కలయికతో ఇది సాధ్యమైందని వాళ్ళు తెలియజేస్తున్నారు. తర్వాత చూస్తే కాల్పుల విరమణ కూడా మొదలైపోయింది. ఎప్పుడైతే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందో 24 గంటల్లో ఇజ్రాయెల్ బలగాలు, వాటిని ఐడిఎఫ్ అంటారు, ముందుగా అంగీకరించిన ఒక పాయింట్ దగ్గర వరకు పాక్షికంగా వెనక్కి తగ్గడం జరిగింది, పార్షియల్గా. తర్వాత బందీలను విడుదల చేయడం, ఖైదీల మార్పిడి, ఈ రెండు కూడా జరిగిపోయాయి. సో హోస్టేజెస్ రిలీజ్ అయిపోయారు, ప్రిజనర్ ఎక్స్చేంజ్ కూడా జరిగిపోయింది. ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన ఈ అంశం ఏంటంటే అక్టోబర్ 13 జరిగింది ఈ ఘట్టం, కాబట్టి ఈ డేట్ ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటారు. అయితే బందీలు విడుదలవడం చూస్తే హమాస్ వాళ్ళ దగ్గర సజీవంగా ఉన్న మిగిలిపోయిన 20 మంది బందీలు అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీకి అప్పగించడం జరిగింది వీళ్ళని. దాంతో పాటుగా ఈ యుద్ధంలో ఎవరైతే పట్టుబడ్డా మరణించిన 28 మంది బందీల అవశేషాలను కూడా అప్పగించడానికి ప్రక్రియ కూడా మొదలైనట్టుగా తెలుస్తోంది. ఇక రెండో తర్వాత అంశం ఖైదీల మార్పిడి అని మాట్లాడుకుంటున్నాం. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న దాదాపు 2,000 మంది పాలస్తీనా ఖైదీలు ఉన్నారు కదా, వాళ్ళని విడుదల చేయడం అనేది మొదలుపెట్టింది. వీళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న కొంతమంది తీవ్రవాదులు కూడా ఉన్నారు. ఇక నార్మల్గా ఇన్ని పరిస్థితులు చక్కబడ్డ తర్వాత హ్యుమానిటేరియన్ ఎయిడ్, అదేనండి మానవతా సహాయం కావాలి కదా ఇంత పెద్ద యుద్ధం జరిగినాక. కాల్పుల విరమణ అయితే దీని కారణంగా గాజా ప్రజలు వాళ్ళ కోసం ఆహారం, నీరు, వైద్య సామాగ్రి ఇలాంటి అన్నీ కూడా మానవతా సహాయం, సరుకుల రవాణాకు సంబంధించి అనుమతులు కూడా లభించాయి. సో గాజాలో ఏర్పడ్డ ఈ కరువు లాంటి పరిస్థితిని ఇది కొంతవరకు తీర్చగలిగిందని చెప్పాలి. ఫైనల్గా ఇలాంటి పరిస్థితుల భవిష్యత్తులో వాళ్ళకి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి అంటే ఈ ఒప్పందం ఇజ్రాయెల్ హమాస్ పోరాటంలో ఒక బ్రేక్ త్రూగా అయితే ఉంది. బందీల కుటుంబాలకి ఇది ఒక రకంగా ఊరటనిచ్చినప్పటికీ ఇజ్రాయెల్ ప్రజల్లో మాత్రం కొంతమంది ఖైదీల మార్పిడి మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులో నెతన్యాహు ప్లాన్ ఏమై ఉంటుంది, అతని గోల్ ఏమై ఉంటుంది అంటే నెతన్యాహు ఈ ఒప్పందాన్ని 2 దశల్లో అమలు చేయాలని చూస్తున్నారు. సో ఫస్ట్ ఏంటి, తొలి దశ విజయం ఏంటి అని చూస్తే బందీలని తిరిగి తీసుకురావడం అయితే పూర్తయిపోయింది. రెండో పార్ట్ ఏంటి, ఇది సవాల్తో కూడుకున్నది. ఈ ఒప్పందం తర్వాత కనుక దౌత్యపరంగా లేకపోతే సైనిక చర్య ద్వారా హమాస్ని పూర్తిగా డీమిలిటరైజ్ అంటే నిరాయుధులుగా చేసి గాజాలో శాశ్వత శాంతి స్థాపించాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు.
ముఖ్యమైన విషయం ఏంటంటే గాజా నుండి ఇజ్రాయెల్ తన బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోదు అని, వ్యూహాత్మక స్థానాల్లో నియంత్రణ కొనసాగిస్తుంది అని నెతన్యాహు చాలా క్లియర్‌గా చెప్తున్నారు, స్పష్టం చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి చూస్తే అక్టోబర్ 13 తేదీ నాటికి బందీలు, ఖైదీల మార్పిడి పూర్తయిపోయింది. ఈ ప్రాంతంలో యుద్ధం ముగిసిపోయింది. శాంతియుత వాతావరణం నెలకొంటుంది అని ట్రంప్ ప్రకటించారు. అయితే ఇంకో పక్క నెతన్యాహు చెప్పినట్లుగా హమాస్‌ని పూర్తిగా డీమిలిటరైజ్, ఆయుధాలు లేకుండా చేయడం, అంతేకాకుండా గాజాకు ఒక స్థిరమైన హమాస్ రహిత పాలనని ఏర్పాటు చేయడం అనేది మాత్రం భవిష్యత్తులో వాళ్ళకున్న అతిపెద్ద సవాల్ కాబోతోంది. యుద్ధ విరమణ అనేది శాంతికి ఫస్ట్ అడుగు మాత్రమే తప్పితే ఒక శాశ్వత పరిష్కారంగా లేదు, అది కాదు అనే అభిప్రాయం అంతర్జాతీయంగా ప్రతి ఒక్కళ్ళు, ఈ టాపిక్ చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా స్ట్రాంగ్‌గా వినిపిస్తున్నారు. చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. మొత్తానికైతే ఖైదీల మార్పిడి, వాళ్ళని వదిలిపెట్టడం వరకు అయితే బానే ఉంది. కొంచెం పాజిటివ్‌గా హెల్ప్ కూడా చేసుకుంటున్నారు కాబట్టి ఒకింత పరిస్థితులు చక్కబడ్డట్టుగానే ఉన్నాయి. ప్రతి విషయంలో ట్రంప్ జోక్యం అనేది మీరు ఇప్పటికే గమనిస్తున్నారు ఈ ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు. సో, ట్రంప్ జోక్యం ఎవరికి నిజంగా పాజిటివ్‌గా ఉంది? లేకపోతే ఆయన సొంత లాభం కోసం చేసుకుంటున్నారా? తన ఉనికి కోసం చేస్తున్నారా? అనేది మాత్రం గమనించి తీరాలి. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ మోనికా సైనింగ్ ఆఫ్.